మహాభారత యుద్ధంలో ఒక యోధుడు ఎవరి వైపు ఉంటే వాళ్ళు అరక్షణంలో యుద్ధం గెలిచేవారని మీకు తెలుసా? ముందే తెలిసిన వాళ్ళు వీడియోని పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆ యోధుడి పేరు కామెంట్ చేయండి. మహాభారతం అంటే పాండవులు కౌరవులు మాత్రమే కాదు, బర్బరికుడు అనే ఒక అసాధారణమైన యోధుడు కూడా ఉన్నాడు. ఇతను భీముడు కుమారుడు అయిన ఘటోత్కచుని తనయుడు. ఇతను ఎంత శక్తి గలవాడు అంటే ఇతను తలుచుకుంటే మహాభారత యుద్ధాన్ని అరక్షణంలో ముగించేవాడు. ఈ విషయం ముందే తెలిసిన శ్రీకృష్ణుడు తెలివిగా బర్బరికుడిని యుద్ధంలో పాల్గొనకుండా చేస్తాడు. శ్రీకృష్ణుడే భయపడేలా బర్బరికుని దగ్గర ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే బర్బరికుడి దగ్గర బాణాల రూపంలో 3 అస్త్రాలు ఉంటాయి. ఈ మొదటి బాణం వదిలినప్పుడు యుద్ధ భూమిలో ఉన్న శత్రువులను మాత్రమే ఈ బాణం గుర్తిస్తుంది. రెండవ బాణాన్ని వదిలినప్పుడు యుద్ధంలో ఉన్న మిత్రులను గుర్తించి వారిని కాపాడుతుంది. చివరగా 3వ బాణాన్ని వదిలినప్పుడు మొదటి బాణం గుర్తించిన శత్రువులందరినీ కూడా ఈ 3వ బాణం అరక్షణంలో మట్టిలో కలిపేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను బర్బరికుడి మహాశక్తి. అందుకనే శ్రీకృష్ణుడు తొందరపడి బర్బరికుడిని మహాభారత యుద్ధంలో పాల్గొనకుండా చేస్తాడు. అయినా కూడా శ్రీకృష్ణుడు బర్బరికుడి శక్తిని పరీక్షించాలని ఒక రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. శ్రీకృష్ణుడు బర్బరికుడితో ఈ రావి చెట్టులో ఉన్న ఆకులన్నింటినీ గుర్తించడానికి ఒక బాణాన్ని వదలవా అని అడుగుతాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే తెలివిగా బర్బరికుడికి తెలియకుండా ఆ రావి చెట్టులో నుంచి ఒక ఆకును తుంచేసి తన చేతిలో దాచుకుంటాడు. శ్రీకృష్ణుడు అడిగినట్టే బర్బరికుడు తన మొదటి బాణాన్ని వదలగా ఆ బాణం రావి చెట్టులో ఉన్న ఆకులన్నింటినీ గుర్తించి వచ్చి శ్రీకృష్ణుడు చేతిలో దాచుకున్న ఆకు దగ్గర ఆగిపోతుంది. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి బర్బరికుడి శక్తిని అర్థం చేసుకుంటాడు. బర్బరికుడి బాణాలు తమ పనిని ఖచ్చితంగా నెరవేరుస్తాయని, బర్బరికుడు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళే గెలుస్తారని తెలుసుకుని యుద్ధం న్యాయంగా జరగాలని శ్రీకృష్ణుడు తెలివిగా బర్బరికుడితో నువ్వు నిజమైన క్షత్రియుడివి అయితే నీ శక్తిని ధర్మానికి అర్పించాలి, నాకు దానంగా నీ తల ఇవ్వగలవా అని అడుగుతాడు. శ్రీకృష్ణుడి మాటకు అడ్డు చెప్పలేక బర్బికుడు తన తలను త్యాగం చేస్తాడు. దీనికి గాను శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని చూసేందుకు బర్బికుడి తలకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన పేజీని ఫాలో చేసి బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.